ఆర్టికల్ 14 సమానత్వ హక్కు. భారతదేశ ప్రధానమంత్రి అయినా సామాన్య పౌరుడైనా చట్టం ముందు అందరూ సమానమేనా? అసలు భారతదేశంలో నిజమైన సమానత్వం ఉందా? ఆర్టికల్ 14 ఇది కేవలం ఒక నిబంధన కాదు, భారత ప్రజాస్వామ్య పునాది. ఇది ముఖ్యంగా 2 సూత్రాలను చెబుతుంది. ఫస్ట్ వన్, చట్టం ముందు అందరూ సమానమే. సెకండ్ వన్, చట్టం అందరినీ సమానంగా రక్షిస్తుంది. కానీ ఇక్కడే ఒక మెలిక ఉంది. సమానత్వం అంటే అందరినీ ఒకేలాగా చూడడం కాదు, సమాజంలో అసమాన స్థితిలో ఉన్న వారిని కూడా సమానంగా చూడడం. అందుకే సమాజంలో వెనుకబడిన వారి కోసం ప్రత్యేక చట్టాలను చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. కులం, మతం, ప్రాంతం లేదా హోదా ఏది కూడా మిమ్మల్ని చట్టం కంటే పైన ఉంచలేదు. ఎవరైనా సరే చట్టానికి తల వంచాల్సిందే. అదే రూల్ ఆఫ్ లా. హక్కు అనేది అడిగితే వచ్చేది కాదు, అదే చట్టం మనకిచ్చిన ఆయుధం. ఆర్టికల్ 14 ఇది కేవలం భారతీయులకు మాత్రమే కాదు, విదేశీయులకు మరియు సంస్థలకు కూడా వర్తిస్తుంది. ఆర్టికల్ 14 ఇది వివక్షను వ్యతిరేకిస్తుంది, హేతుబద్ధమైన వర్గీకరణను అనుమతిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన పేజీని ఫాలో అవ్వండి.